గోయంద అసలు గోయంద ఊరు గ్రామ దేవతల గోయంద అయ్యో శ్రీ రామ 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 అయ్యో శ్రీ రామ 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 అయ్యో శ్రీ రామ కూడా ఎల్లేరా ఏడే గయ్యల కంట అవునా బ్రహ్మదేవి రాడే వచ్చింద వెళ్ళేరా ఏడే గయ్యల కమ్మ ఎనకాల గ్రామ రాడే వచ్చింద చారమ్మ ఎల్లిని ఎరిగలిది ఒకలాదేవి శ్రీనివాసరావు వజ్రాల పుట్టబట్టుకొచ్చి మహానుభావులు ఆకాశరాజు గారితో సుట్టరకం మాట్లాడడానికి మహాతలు వచ్చిందట. ఆకాశరాజు మహానుభావుడు శ్రీనివాసరావుకి పద్మాదేవికి ముహూర్తాలు ఇచ్చేస్తున్నారంట. ఆయన ఊరంతాన హరివిల్లు వారు పేరు భ్రమల్ని తాలూకు వెళ్ళి పేరూరు బ్రాహ్మణులు పేరెంటి పిలుస్తారటండి. పేరూరు బ్రాహ్మణులంటే మహానుభావులు వెనుకలాంటి వారు. పొడిసే పొడిసే సూర్యుని గాని చంద్రుని గాని సామంతులండి. అటువంటి బ్రాహ్మణులు పిలుచుకొచ్చారు. బ్రాహ్మణ ముహూర్తాలు ఇచ్చేస్తున్నారు. ఆదివారం నాడు అన్నారండి. అవునా బుధవారం నాడు పున్నామన్నారు. ఆదివారం నాడు అన్నారమ్మో బుధవారం నాడు పున్నామన్నారు. అన్నాడు మెత్తని రోజు శుక్రవారం మెత్తని రోజు 10 నిమిషాలకి నిశ్చయించారు. మహానుభావుడు పద్మావతివి శ్రీనివాసరావుకి పెళ్లి పనులు మొదలెడుతున్నాడు. ఆకాశమంతాని పందులేరు భూదేవి ఆ వస్తువు పిల్లలు కూరేశారు. ఆకాశమంతానే పందులేసారు భూదేవి ఆ వస్తువు పిల్లలు ఆకాశమంతా పందిరలేస్తారు. భూదేవి ఆ వస్తువు పిల్లలు మహానుభావులు వారు డబ్బులు తెచ్చి తమ్మల్లా పాకులు తెచ్చి తల్లి కట్టారు. ఆనాడు దేవాన దేవతలకి తమలపాకులు తల్లి ఏర్పడ్డాయి కాబట్టి మనకు కొబ్బరాకులే ఏర్పడ్డాయి, మామిడాకులు ఏర్పడ్డాయి. మహానుభావుడికి స్వాముని వారికి పద్మావతికి ఆయన 2 మీద 2 ఎడమలు చేరు వాళ్ళని బాలికని సరిచేసి వచ్చారు. బాలికని సరి తీసుకొచ్చారటండి. టెంకాయ కొట్టారు, 2 చెక్కలు చేస్తారు, 2 చెక్కలు చేస్తారు. బాలుడికి ఒక చెక్క తెప్పించారు, బాలుకు ఒక చెక్క చేస్తారు. ఆయన మహానుభావుడు శ్రీనివాసరావు మగపాలుడు కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు.